హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు ఇండియా, సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ ఓడిఐ మ్యాచ్, ఉమెన్స్ వన్‌డే మ్యాచ్ సౌత్ ఆఫ్రికా బెంగుళూరులో జరిగింది మ్యాచ్. సెకండ్ వన్‌డే మ్యాచ్ గెలిచింది ఇండియా. మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది మ్యాచ్. 325 టార్గెట్‌ని సౌత్ ఆఫ్రికా సూపర్ చేజ్ చేసింది, ఫైట్ చేసింది. కానీ ఓడిపోయింది. లాస్ట్ బాల్ వరకు వచ్చింది మ్యాచ్. మరి నేను ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా 120కి ఆల్ ఔట్ అయింది. 265 చేజ్ చేయడానికి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సెకండ్ మ్యాచ్ కూడా కమ్‌బ్యాక్ చేసినప్పటికీ లాస్ట్ వరకు పోరాడింది కెప్టెన్. 136 నాట్ ఔట్‌తోని లాస్ట్ బాల్ 1 బాల్ 5 రన్స్ వరకు వచ్చింది. మన ఇండియానే గెలిచింది లాస్ట్‌కి. ఇండియా బ్యాటర్స్ ఉమెన్స్ అయితే గెలిచారు మ్యాచ్ సెకండ్ ఓడిఐ. మరి అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా కెప్టెన్. మన ఇండియా బ్యాటర్స్ కోసం స్మృతి మందాన సెకండ్ సెంచరీ. లైంగా ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, సెకండ్ మ్యాచ్‌లో సెంచరీ. సూపర్ ఫామ్‌లో ఉంది. ఈరోజు కొత్తగా ఫామ్‌లోకి వచ్చింది హర్‌మిత్ ప్రీత్ కౌర్. కౌర్ ఈరోజు సెంచరీ చేసింది. చాలా రోజుల తర్వాత 100 చేసింది కెప్టెన్. ఈరోజు సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చింది. సూపర్ 100 ఇద్దరు కలిసి 171 పార్ట్నర్‌షిప్ చేసి 325 రన్స్ టార్గెట్ సెట్ చేసిర్రు. మంచి స్కోర్ అయితే వచ్చింది. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం సూపర్ కమ్‌బ్యాక్ చేసింది. వాళ్ళ కెప్టెన్ సేమ్ 136 నాట్అవుట్‌లో ఉంది. ఆ నాట్అవుట్‌తోని మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించినంత పని చేసింది. ఇంకో కప్ అనే ఉమెన్ బ్యాటర్ కూడా 100 చేసింది. వాళ్ళ దాంట్లో 200లు, మన దాంట్లో ఇండియన్ బ్యాటర్స్ కూడా ఇద్దరు సెంచరీలు చేసిర్రు. కానీ మ్యాచ్ మాత్రం ఉత్కంఠంగా సాగింది లాస్ట్ వరకి. లాస్ట్ 7 బాల్స్ 18 రన్స్ ఉండే. సెవెంత్ బాల్ లాస్ట్ ఓవర్‌కి 11 రన్స్‌కి వచ్చింది. లాస్ట్ బాల్ 6 ఇచ్చింది. రా మన ఇండియన్ బౌలర్ లాస్ట్ ఓవర్‌ల 2 వికెట్లు పోయినాయి స్లోవర్ బాల్స్‌కి. పూజా శ్రేఖర్ బాగా చేసింది బౌలింగ్. లాస్ట్ బాల్ 1 బాల్ 5 రన్స్ ఉంటే 130 కొట్టి సెట్ అయి ఉన్న కెప్టెన్ కొట్టేస్తది అనుకున్నాం. కాకపోతే మంచి బాల్ పడింది. స్లోవర్ బాల్ పడేసరికి మ్యాచ్ బీట్ అయింది. వికెట్ కీపర్ చేతికి బాల్ పోయింది. మ్యాచ్ అయితే ఈజీగా 4 రన్స్‌తోనైతే గెలిచిపోయారు. మన చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్. సౌత్ ఆఫ్రికా 3 వన్‌డేలు, 3 టీ20లు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనీకి ఇండియా టూర్ వచ్చినారు. మరి మన ఉమెన్ ఐపీఎల్ మాత్రం సూపర్ మ్యాచ్. ఇండియా మెన్స్ టీమ్స్ దగ్గరికే మ్యాచెస్ అయితే సూపర్ జరుగుతున్నాయి. మ్యాచ్‌లు అయితే ఉమెన్స్ టీమ్ కూడా చాలా బాగుంటున్నాయి మ్యాచెస్. మన ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ తప్పితే మిగతా టీంలు అన్నీ బాగా ఆడతాయి. ఒక మెన్స్ టీమ్‌ని కూడా కొట్టగలంత బ్యాటర్స్ ఉన్నారు. ఏ 6 కొట్టినా కూడా 75 మీటర్స్, 70 మీటర్స్ దాటే కొడుతున్నారు ఉమెన్స్ కూడా. సూపర్ ఆడుతున్నారు. ఇండియన్ ఉమెన్స్‌కి అయితే మంచి ఛాన్స్ ఉంది. ఇండియన్ ఉమెన్స్‌లో ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా జరుగుతుంది ఐపీఎల్ లాగా. ఐపీఎల్ మన ఉండే టీనేజర్స్, యంగ్‌స్టర్స్, గర్ల్స్ ఎవరైనా ఉంటే క్రికెట్ పైన కాన్సంట్రేషన్ చేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. ఉమెన్స్‌లో ఉమెన్ క్రికెట్‌లో మంచి అవకాశాలున్నాయి. ఉమెన్స్ ఎవరైనా చూసుంటే వీడియో చూడండి. ఉమెన్ క్రికెట్‌కి సపోర్ట్ చేయండి. ఉమెన్ క్రికెట్ ఆడండి. క్రికెట్ ప్రాక్టీస్ చేయండి. జాయిన్ అవ్వండి. మరి థర్డ్ వన్‌డే ఉంది. ఈరోజు సౌత్ ఆఫ్రికా, యూఎస్ఏ కూడా సూపర్ 8 ఫస్ట్ గేమ్ ఆడుతుంది. ఎట్లయినా సౌత్ ఆఫ్రికా గెలిచిపోతది. 100 రన్స్ చాలా కొడుతున్నారు. ఇండియా మ్యాచ్ ఉంది సూపర్ 8 ఆఫ్ఘనిస్తాన్‌తోని. మళ్ళీ రేపు మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.